వెల్కమ్ టు వి5 న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. వరంగల్ జిల్లా హన్మకొండలో శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుదర్శనాచారి విశ్వకర్మ పతాకాన్ని ఎగురవేసి పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వేణుచారి, 42 డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ గిరిరాజు, లింగమూర్తి, బ్రహ్మచారి, సత్యనారాయణ విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు. ఓం ఆకృష్ణేన సమర్థమానో నివేశన్నం మృతం మృత్యుంచ హిరణ్యేన సువితారదేన దేవో యాతి భునాపస్సన్ స్వాహా. సూర్యగ్రహాయ నమః. అధిదేవతా ప్రత్యదేవతా సహితాయ సూర్యగ్రహాయ స్వాహా. సూర్యగ్రహాయ నమః. అత చంద్రగ్రహం. ఓం చంద్రారుష్యేతు సంప్రాప్తే చంద్రహోమాంచకారయేత. చంద్రహోమం ప్రవక్ష్యామి యజమానస్య మనః పీడోపశాంతయే స్వాహా. చంద్రగ్రహాయ నమః. శ్రీ మహావిశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మన హనుమకొండలోని హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం యజ్ఞోత్సవానికి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులకు మరియు కాలనీవాసులకు అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను. నాకు సహకరించినటువంటి నాతోటి సభ్యులకు మరియు కమిటీ సభ్యులకు, సంఘ సభ్యులకు మరియు ఈ కాలనీవాసులందరికీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శ్రీ విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున విశ్వకర్మ జయంతి మహోత్సవాలలో పాల్గొనడం అభినందనీయం. ప్రజలందరూ కూడా విశ్వకర్మ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన చరిత్ర భారతదేశాన్ని నిర్మించిందే విశ్వకర్మ కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానం, అప్పటి పరిజ్ఞానం ప్రకారంగా ఆయన మొదటి ఇంజనీరు భారతదేశంలో మనకు. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ భగవానుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండాలి. ఎందుకంటే అతను చేసినటువంటి దేశ నిర్మాణం చాలా గొప్పది. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక విలువ వచ్చింది అంటే విశ్వకర్మ భగవాను వల్ల. కాబట్టి ఈరోజు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండలోని 44 డివిజన్లో శ్రీ కసోత్ జిల్లా సుదర్శన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు, వందల భక్తులు పాల్గొన్నారు. వారు దేవుని కృపకు పాత్రులై విజయవంతం చేసిర్రు. అందరు ప్రజలు కూడా రావడం ఈ కార్యక్రమాన్ని విజయం. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలో బాలాజీపేట మోడల్ విలేజ్గా ఎంపికైంది. ఈ సందర్భంగా సర్పంచ్ జగన్, నాయకుడు రామ్మూర్తి గౌడ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుఖ సంతోషాలతో ఉండాలని నాయకులు ఆంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఇంతియాజ్, వెంకట నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒక్క నిమిషం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంతా ముందుకే వచ్చాయి. మాట్లాడండి, ఏదో ఒకటి వస్తుందా? ఓకే. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఈరోజు ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అన్ని అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, 370 ఆర్టికల్ నిర్ణయం తీసుకోవడంలో కానీ, జిఎస్టీ కానీ, ఈ దేశం ఒకే భాష, ఒకే చట్టం, ఒకే ఎన్నిక అనే నినాదంతో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలకు దేశం గర్వించదగ్గ విధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశం యావత్ అంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు నల్లజిరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో కేక్ కట్ చేసి ఆయన బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన పండ్లు, బ్రెడ్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్న పంచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నల్లచెరు జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మందోనిగూడెం, ఎనబావి, పిట్టలోనిగూడెం గ్రామాలను ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి సందర్శించారు. కొత్త గ్రామ పంచాయతీలో సౌకర్య లోపాలు ఉన్నాయని ఎంపీపీ తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్ నాయక్, సర్పంచ్ సత్యనారాయణ, వార్డు మెంబర్లు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే 2 రకాల పంటలు ఒకే టైంలో మీరు తీసుకోవచ్చు. భగీరథ కొత్త నల్ల కలెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాదండి, అలానే ఒక యాప ముక్క పెట్టేస్తే మంచిగా ఉండే. యాప చెట్టు, రావి చెట్టు ఒక దగ్గర పెట్టాలి, 2 ఉండాలి. ప్రతి వారికి అవసరం అది. నా దేశంలోని పిల్లలు, బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి నీరు తవ్వుకుంటారా, లేకుంటే ఫస్ట్ మనుషుల మెట్టి తీపించుకోండి. ఎవరు కడతారో ముందుకొచ్చి వాళ్ళకి మెటీరియల్ అంతా వేపించి మీరు కట్టేయండి. మీ అకౌంట్లకి ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మన లింగాలగనపురం మండలంలోని మొదట మందోనిగూడెం గ్రామానికి, మందోనిగూడెం, చిక్లోనిగూడెం 2 గ్రామాలు కలిసి నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడ కొత్త గ్రామ పంచాయతీ అయినందున అనేక సౌకర్య లోపం ఉంది. గ్రామ పంచాయతీ భవనమే కావచ్చు, బీటీ రోడ్లే కావచ్చు, వీధి దీపాలే కావచ్చు. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్ లేకపోవడం వల్ల డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, ఇప్పుడు 30 రోజుల కార్యాచరణల ప్రణాళికలో భాగంగా ఒక పర్మనెంట్ నర్సరీ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నర్సరీకి కూడా జాగా లేకపోవడం వల్ల అక్కడికి మా కరెంటు అక్కడ వీధి దీపాలు అనేది 24 గంటలు ఎరుగుతున్నాయి. వాళ్ళకు 3 సార్లు చెప్పడం జరిగింది, ఇంతవరకు రాలేదు. వాళ్ళు కూడా వచ్చి అది బాగా చేస్తే వాళ్ళ ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు అంతకుముందు 30 ఇండ్లు ఉంటే 30 ఇండ్లకు కనెక్షన్ ఇచ్చిరు, కనెక్షన్ మీటర్లు బిడి చేసిరు కానీ కనెక్షన్ ఇవ్వలే. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసుకురు. నేను పోయే వరకు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు అనేది జర అడ్రస్ లేకుండా పోయింది. అది కూడా వాళ్ళకు ప్రతి ఇంటికి మీటర్ పిడి చేసి వాళ్ళకు సహకరించాలి. మళ్ళీ మాకు రోడ్ ఒకటి సమస్య బాగుంది. పిట్టలోనిగూడెం పోయానంటే ప్రతి అధికారికి చాలా ఇబ్బందులు పాలవుతారు. వెహికల్స్ పోనన్నా ఇబ్బందే, నడిచిపోనన్నా ఇబ్బందే. ఒక్క వాన పడితే వాళ్ళు మొత్తం బురదమయం అవుతుంది. దాని గురించి మాకు ఆ రోడ్ మ్యాప్ అనేది తొందరగా మండలం నుండైనా, ఎంఆర్ఓ ఆఫీస్ నుండైనా, కలెక్టర్ నుండైనా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరూపేటలో పరిసరాల అపరిశుభ్రత వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వంటి విష జ్వరాల నుండి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే అంశంపై సూర్య పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోగులకు అవగాహన కల్పించారు. విష జ్వరాలపై వారు నేర్చుకున్న పాఠాలను క్లుప్తంగా వివరించారు. స్ప్రెడ్ అవుతుంది, ఏ డిసీజ్ వల్ల వస్తుంది, లేదా ఏ వైరస్ వల్ల వస్తుంది, టైఫాయిడ్ ఎలా వస్తుంది, చికెన్ గున్యా ఎలా వస్తుంది, దానికి ఈ లక్షణాలను మనం 3 విధాలుగా గుర్తించవచ్చు. చలి దశ, వేడి దశ, చెమటి దశ. చలి దశ చలి, వణుకు, తలనొప్పి వంటి నొప్పులతో బాధలు మొదలవుతాయి. వేడి దశ శరీరం అంతా మంటలతో తీవ్రమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, వాంతి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు రక్తస్రావం అధికంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చనిపోయే అవకాశం కూడా ఉంది. వాంతులు ఫిమేల్ ఎనోఫిలస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతాను. నా పేరు చికెన్ గున్యా, నేను ఎడిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతాను. నా పేరు టైఫాయిడ్, నేను ఈగల ద్వారా వ్యాప్తి చెందుతాను. ఇది యొక్క లక్షణాలు. డెంగ్యూ ఉంటే తలపోటు ఎక్కువగా వస్తుంది. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. జ్వర తీవ్రత ఒక్కసారిగా 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుతుంది. ఇలా తరచూ మనం తాగే నీళ్ల పైన, మనం తినే ఫుడ్ మెటీరియల్స్ పైన మూతలు వేసుకొని ఉంచుకోవాలి. అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ ని, దోమతెరల్ని, అలాగే మౌత్ మాస్కుల్ని కంపల్సరీగా వాడాలి. అలాగే ఇంట్లో ఆవాలు, ఇంగువతో కూడిన దాంతో ఇంట్లో పొగ పెట్టుకొని ఇంటి మూలల్లో కర్పూర బిళ్ళలు పెట్టుకోవడం వలన దోమలు రాకుండా ఉంటాయి. డెంగ్యూ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్. డెంగ్యూ వచ్చినప్పుడు మనకి ఎక్కువ వాటర్ అవుతాయి, ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఎక్కువ వాటర్. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రఘునాథ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి తిరంగ యాత్రను ప్రారంభించారు. ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, పురుషోత్తం, మల్లేష్, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे రాకముందు సెప్టెంబర్ 17 గురించి, తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చాలాసార్లు మాట్లాడినారు. కానీ ఈరోజు అధికారం వచ్చినాక మన భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే మన తెలంగాణకు మాత్రము సెప్టెంబర్ 17 నాడే వచ్చింది. ఆ రోజు అప్పుడున్న నిజాము మనకు తెలంగాణ, మన అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇటు భారతదేశంలో కాకుండా అటు పాకిస్తాన్లో కాకుండా స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత పాకిస్తాన్ అప్రోచ్ అవడం, ఐక్యరాజ్య సమితికి వెళ్ళడము, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పుడున్న హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ గారు అంటే క్విక్ రియాక్ట్ అయ్యి స్విఫ్ట్ ఆర్మీ యాక్షన్
ఆపరేషన్ పోలో అనేది సెప్టెంబర్ 13 నాడు మొదలుపెట్టి 4 రోజులలో నిజాంని సరెండర్ చేపించారు. సెప్టెంబర్ 17 నాడు అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణతో పాటు కొంచెం మహారాష్ట్రలో ఉన్న ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో ఉన్న ప్రాంతాలు, ఇవన్నీ కూడా మన భారతదేశంలో విలీనమైనవి. ఆ రోజు తెలంగాణ అనేది మన దేశంలో పూర్తిగా ఇంటిగ్రేట్ అయింది. ఆ రోజు సర్దార్ పటేల్ గారు ఆ యాక్షన్ తీసుకోకపోతే ఏదైతే మనం గత 72 సంవత్సరాల నుంచి కశ్మీర్లో ఏదైతే సమస్య చూసినామో అదే సమస్య తెలంగాణలో ఉంటుండే. ఇటువంటి దినోత్సవాన్ని ప్రభుత్వము అధికారికంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాధాకరం. అంటే ఈ చరిత్ర అనేది అందరికీ తెలియాలి, మన గతము, మన పాస్ట్ తెలియ. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేటలో చరణ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి సంతోష్ హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడపర్తి రవిని మళ్లీ రెండోసారి చైర్మన్ చేయాలని కోరారు. మందకృష్ణ మాదిగ చేసిన అసత్య వాక్యాలను విరమించుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా రవి చేసిన సేవలను కొనియాడారు. 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ బిడ్డ, దళిత బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుణ్ణి ఈ 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట ఎస్టీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా మరొకసారి రెండవసారి కూడా చైర్మన్గా చేసడానికి ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, మాకు నిర్ణయాలు ఉన్నాయి. అలాగే కేసీఆర్ గారు మరొకసారి కూడా రెండోసారి ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా పిడమర్తి రవి గారిని చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వం మీద కొంతమంది దళిత సంఘాలని పేరు చెప్పుకొని తిరిగే కొంతమంది నాయకులు ఒక నినాదం పెట్టుకొని మాదిగలను వాడుకుంటూ కేసీఆర్ అంతం మాదిగల పంతం అని ఒక నినాదం పెట్టుకొని ఈ నెల 22వ తారీఖు రోజున మందకృష్ణ గారు దీక్ష చేస్తూ ఈ ప్రభుత్వానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆడ మాణికగూడ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని సంయుక్త కలెక్టర్ రాంబాబు తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీపీలు నాగేశ్వరం, మల్లికార్జున గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు 30 రోజుల ప్రణాళికతో ముందుకు సాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మట్టి పోయండి, మట్టిని పోయమ్మా. సర్పంచ్ పోయి ఎంఆర్ఓ నుంచి కూడా వచ్చింది సార్. ఎంఆర్ఓ నుంచి కూడా ప్లాన్ చూపించాము, కానీ అనుకూలంగా లేదు. అది ఇది కూడా అంగన్వాడీ బిల్డింగ్, అంటే ఇది కూడా అంగన్వాడీ బిల్డింగ్ సార్. ఇది రోడ్ అవతల ఉందనేసి ఎవరు రావట్లేదు, పిల్లలు ఇక్కడ రావట్లేదు. ఇంకొక అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టాల్సింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి చైతన్య స్కూల్లో నీటి మడుగుల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో చాలాసార్లు ఫిర్యాదులు చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరులో జిల్లా స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పైల సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేష్, ఎస్ఐ వెంకన్న, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ యాదవ్ గారు, శేఖర్ గుండాల వర్సెస్ వెలిగొండ. కోటింగ్ చార్జెస్ ముఖ్య గమనిక. అదేవిధంగా అఫీషియల్ యాదగిరిగుట్ట శోభరాణి మేడం, మనోహర్ గారు, మామూలు టీచర్ మనుసార్, జయరాణి గారు, వెల్లున్న మండలం. మీరు ముగ్గురు కోర్టు రిపోర్ట్ చేయాలి సార్. మ్యాచ్ అయిపోయింది. సార్ ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. మనోహర్ సార్ 65వ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి అండర్ 14 గేమ్స్ గర్ల్స్ బాయ్స్ 2 ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎల్ గారికి, అదేవిధంగా మోటకొండూరు ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మాటూరు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి హైదరాబాద్ చాదర్ఘట్ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ అనుమానాస్పదంగా పసిపాపతో సంచరిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. తాగిన మైకంలో పసిపాపను తీసుకువెళ్తుందని స్థానికులకు అనుమానం రాగా మహిళను పోలీసులకు అప్పగించారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు జర హాస్పిటల్లోకి పని ఎక్కడికి వెళ్ళి చాలేనైనా నా బిడ్డ పిల్లనైనా, నా బిడ్డ ఫోన్ నెంబర్, మీ బిడ్డది ఫోన్ నెంబర్ ఏంటైనా ఫోన్ నెంబర్ ఏంటైనా. చూస్తుంటే చాదర్ఘట్ చౌరస్తాలో ఒక అమ్మాయి, ఒక పసిగండు వారం రోజుల పసిగండుని ఒక అమ్మ పట్టుకొని అడుక్కుంటుంటే పట్టుకున్నాము. గట్టిగా నిలదీస్తే ఆమె మా మన్మరాలు అని చెప్పింది. ఫస్ట్ దాన్ని నమ్మలేక మేము ఆగిపోయినాము. ఆపేసి ఆమెను గట్టిగా అడిగేసరికి కూతురు బిడ్డ, అమ్మ అల్లుడి బిడ్డ ఏదో రకరకాలుగా సమాధానం చెప్పడంతో ఆమె పట్టుకొని పోలీసులకు అప్పగిపోయినాము. ఇంకా ఆమెను చూస్తే గిట్ట ఆమె గుట్ట వేసుకొని ఆ పాప పాల కోసం ఏడుస్తుంది. ఇలాంటి మా మురికి వాటర్ పక్కన కూర్చొని ఆ పాపని ఈ దోమలు గడుస్తుంటే కూడా అక్కడే చూస్తున్నాను. ఏమనంటే పాపని ఏమంటే కూడా ఇవ్వకుండా మమ్మల్ని కూడా ఎదురు మాట్లాడుతుంది. దీంతో మాకు అనుమానం వచ్చి చాదర్ఘట్ పిఎస్కు కంప్లైంట్ ఇచ్చేసి పాపని అప్పగించాము. మీ పేరు సార్? నా పేరు రాజేంద్ర సార్.
మంచిర్యాల జిల్లా చెన్నూరు విశ్వ బ్రాహ్మణ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుని జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా పూజలు, సహస్ర అర్చనలు, హోమము చేశారు. అనంతరం విశ్వకర్మ భగవానుని శోభయాత్ర నిర్వహించారు. అయితే ఈ విశ్వకర్మకు 5 తలలు ఉన్నాయి. 5 సూత్రాలు అంటే ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టుల, ప్రజలంతా పాత్రికేయులే. దిస్ ఈస్ దీపిక సైనింగ్ ఆఫ్.